బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై ఫైర్ అయ్యారు మంత్రి సీతక్క. కేటీఆర్ విధ్వంస రాజకీయాలకు పాల్పడుతున్నాడని మండిపడ్డారు. వేములవాడ రాజన్నను దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు మంత్రి సీతక్క. ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కేటీఆర్ కి మైండ్ పంచేయక ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారని విమర్శించారు. మహిళలకు కల్పించిన ఉచిత బస్సు పథకాన్ని కూడా జీర్ణించుకోలేకపోతున్నారని చెప్పారు. రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చిన ఘనత బీఆర్ఎస్ సర్కార్కే దక్కుతుందని విమర్శించారు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. ముందు ఆనవాయితీగా ఈ స్వామివారిని దర్శించుకోవడంలో భాగంగా వారు రావడం, ఈ ప్రాంతంలో అనేక సమస్యలు కూడా వారి దృష్టికి తీసుకొని పోవడం జరిగింది. వారి ఆధ్వర్యంలో కూడా ఈ ప్రాంతానికి అభివృద్ధి నిధులు వస్తాయని చెప్పిన ఒక ఆశాభావాన్ని సందర్భంగా వ్యక్తం చేస్తూ, గతంలో రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ, కేంద్రంలో బీజేపీ రెండూ కూడా వేములవాడ ఆలయాన్ని విస్మరించినటువంటి పరిస్థితులలో, వేములవాడ దేవాలయానికి ఏటా 100 కోట్లు ఇస్తాను ఇవ్వని సందర్భంలో కాంగ్రెస్ పార్టీ పక్షాన మీ అందరం కూడా పలు ఆందోళన చేసినాం. మీరు అందరూ కూడా దానికి సాక్షి ఉన్నటువంటిది. పాదయాత్రలు చేసినాం, ధర్నాలు చేసినాం, రాస్తారోకోలు చేసినాం. వేములవాడ దేవాలయ నిధుల కోసం పట్టణ బంధు కూడా పిలిపించిన సందర్భంలో వేములవాడ టెంపుల్ డెవలప్మెంట్ అథారిటీకి చైర్మన్ ఉన్నటువంటి కేసీఆర్ గారు ఏ ఒక్కరోజు కూడా మరో దేవాలయంపై పెట్టినటువంటి ప్రత్యేక దృష్టి ఇక్కడ పెట్టిన సందర్భాలు దాఖలు లేవు. బీజేపీ కదా అందరూ ఒకటే దేవుని మొక్కుమని చెప్పినట్టు వాళ్ళు చేస్తున్న ఆలోచనే కేసీఆర్ కూడా చేసింది.